గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఉదయిస్తున్నారా, ఐపీఎల్ చూస్తున్నారా, ఒక్క మ్యాచ్ మిస్ అయ్యే ప్రశ్నే లేదు. మనలో చాలామంది పరిస్థితి ఇది. మొబైల్ వైపు చూసి ఎంతసేపు అయింది, ఇదిగో ఇంకా చేతిలోనే ఉంది, మరి సూర్యోదయం చూసి గుర్తు రావట్లేదు. రాత్రంతా మొబైల్తోనే కాలక్షేపం, బాగా ఆలస్యంగా నిద్ర లేవడం, లేచిన నోటిఫికేషన్లు, స్టేటస్లకు లైక్లు, సందేశాలకు రిప్లైలు ఇస్తూ గడిపేయడం. ఇక ఉదయాన్ని ఆస్వాదించే ఆలోచన ఏది, ఉషస్సును పలకరించే సమయం ఏది, దినకరుడి కాంతి కిరణాల నుంచి శక్తిని తీసుకోవడం కన్నా, అద్భుతమైన ప్రభాత బాణుడిని చూస్తూ ఆహ్లాదం పొందడం కన్నా ఇవన్నీ ముఖ్యమైనవా? ఏడాదికి ఉగాది ఎలాంటిదో రోజుకు ఉదయం అలాంటిది. మరి ప్రతి ఉదయాన్ని ఉగాదిలో ఆస్వాదిస్తే మన జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం ఉంచినట్లే. మరి రోజు ఉదయిస్తున్నారా? ఈ విధంగా ఇక్కడ ఫోన్లోనే జీవితాన్ని రోజులన్నీ గడిపేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ ఈనాడులో ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉగాది సందర్భంగా ఇక ప్రతిరోజు ఆ ఉదయాన్ని ఇక్కడ సూర్యుని చూస్తూ ఆస్వాదాన్ని పొందాలన్నట్టుగా ఇక్కడ ఉగాది ఒక గొప్పతనాన్ని తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఈ విధంగా ఉగాది రోజు అయితే ఏ విధంగా అయితే ఉంటారో ప్రవర్తిస్తారో వాళ్ళు ప్రతిరోజు పాటించాలి అది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. లక్షలు పెట్టినా దొరకని నిధి, తన రంగును ఆకాశ సంద్రంలో కాస్త వదిలి మరికొంత మేఘాలకు పులిమి ప్రపంచాన్ని మేల్కొల్పేందుకు పయనమయ్యే ఆ బాణుడి అందాలను వీక్షించడం ఎంత అదృష్టం. నేను చూసే సూర్యోదయాలే నా విజయాలు అంటూ వేకోజామున ప్రాధాన్యాన్ని చెబుతాడో కవి. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, సూర్యుడి రాక కోసం వేచి చూసే పక్షులు, సింధూర వర్ణపు దిగంతాల కాంతుల్లో ఎగురుతూ పోయే అద్భుత క్షణాలను ఏమని వర్ణించగలం? పల్లె పట్నం ఎక్కడైనా ఉదయం ఆనందమయమే. ఆ గడియలన్నీ అద్భుతాలకు నెలవులే. మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసం ఉరకలు వేస్తుంటుంది. మరి లక్షలు కుమ్మరించినా దొరకని ఆ క్షణాలను ఎంతమంది సరిగ్గా వినియోగించుకుంటున్నారు? ఈ విధంగా సూర్యోదయాన్ని ఎంతమంది ఆస్వాదిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యోదయాన్ని ప్రతిరోజు ఉదయించే సూర్యోదయ గొప్పదనాన్ని వివరిస్తూ ఈ విధంగా ఇక్కడ ఎంతమంది ఆ ఆస్వాదాన్ని పొందుతున్నారు అన్నట్టుగా ఇక్కడ వివరించినట్టుగా చూడవచ్చు ఈనాడులో. పేదల కంచంలో సన్నబువ్వ, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక సాకారం అవుతున్న సన్నబియ్యం హామీ. నేడు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథకం ప్రారంభం. 1 కోటి కుటుంబాల్లోని 3.10 కోట్ల మందికి లబ్ధి. విధంగా ఇక్కడ రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్నట్టుగా చూడవచ్చు. 50,000 మందితో సభను ఏర్పాటు చేసి హుజూర్ నగర్లో ఈ విధంగా ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో శ్రీకారం చుట్టబోతుంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అన్ని సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ కీలక హామీగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు 50 రూపాయల బోనస్ను అదనంగా చెల్లించి రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతుంది. విధంగా ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ఇక్కడ సన్నబియ్యాన్ని రేషన్లో ఇక్కడ ఇప్పటివరకు దొడ్డు బియ్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా సన్నబియ్యాన్ని ఇచ్చే పథకాన్ని ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇక్కడ సన్నబియ్యం అందిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు వార్త. ఏటా 2,800 కోట్ల అదనపు భారం. ప్రతి రేషన్ లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు లబ్ధిదారులుంటే అంతమందికి సన్నబియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచీలకు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.82 కోట్లు. ఈ విధంగా ఇక్కడ రేషన్ కార్డుల ద్వారా ఈ విధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ అందించడానికి గాను సన్నబియ్య పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇక్కడ ఈ సన్నబియ్యాన్ని అందిస్తారంట రేషన్ కార్డు ద్వారా. ఈ విధంగా ఇది ఇంత ముందుకు ప్రభుత్వాలు సన్నబియ్యం అందిస్తామన్నట్టుగా చెప్పినా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ అందజేయలేదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వార్త చూడవచ్చు. అయితే ఈ విధంగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యాన్ని అందించబోతున్నట్టుగా చూడవచ్చు. మరో 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటా, రాష్ట్రాన్ని పాలించే శక్తి కొడంగల్ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్పై అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. విధంగా ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ నేనే కొడంగల్
బిడ్డ సీఎంగా ఉంటా నేను రాష్ట్రంలో అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ కొడంగల్ వ్యక్తికి సీఎం పదవి ఉండబోతుంది 10 సంవత్సరాల పాటు అన్నట్టుగా ఇక్కడ కొడంగల్లో నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సందర్భంగా ఇక్కడ మాట్లాడి చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అంబేద్కర్ను అవమానించినాడు అమిత్ షా అన్నట్టుగా ఇక్కడ వార్త. అమిత్ షా గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విశ్వ వయస్సులో విజయీ భవ. ఉగాది ఒక కాలోత్సవం, కాలమే ఈ పండగ ఉపాసన దైవం. మరి కాలస్వరూపుడికి ఉగాదికి ఉన్న సంబంధం ఏమిటి? అనంతకాల వాహినిలో మనం ఎక్కడున్నామనేది పంచాంగం శ్రవణం నిర్దేశిస్తుందా? తీపి చేదు అనుభవాల్ని సమానంగా స్వీకరించాలనే సత్యాన్ని ఉగాది పచ్చడి మనకు నేర్పుతుందా? ఇలాంటి విశేషాల సమాహారంగా నేటి ఆదివారం అనుబంధం ప్రత్యేక సంచికను అందుకోండి. ఈ విధంగా ఇక్కడ విజయ్ భవాని విశ్వావసులో విజయ్ భవ ఉగాదికి సంబంధించి ఇక్కడ ఉగాది ఆదివారం బుక్కు దాంట్లో ఇక్కడ ఉగాది పండుగ గొప్పతనాన్ని వివరంగా వివరించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఉగాది రాశిఫలాలు 7వ పేజీలో చూడగలరు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం, ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో సంతకాలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఈ విధంగా విద్యుత్ ఒప్పందాలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించిన సంతకాలు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో సంతకాలు చేసి జరిగినట్టుగా కూడా చూడొచ్చు. మయన్మార్లోని మాండలే నగరంలో భూ ప్రకంపనల తీవ్రత కూలిపోయిన భవనం. బ్యాంకాక్లో విలపిస్తున్న భూకంప బాధితులు. మయన్మార్లో మృత్యుఘోష. భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి. శిథిలాలను తొలగించే కొద్దీ బయల్పడుతున్న మృతదేహాలు. 3400 మందికి పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయ సామాగ్రి తరలింపు. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి కూడా. విధంగా ఇక్కడ మయన్మార్, థాయిలాండ్లో ఇక్కడ భూకంపం సంభవించిన సందర్భంగా ఇక్కడ మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ విధంగా శిథిలాలు తవ్వకాలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా శిథిలాల కింద ఇక్కడ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ 1600 మంది ఇప్పటికీ ఇంకా మృతుల సంఖ్య ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. వరుస భూ ప్రకంపనలతో చివురుటాకులా వణికిపోతున్న మయన్మార్లో ప్రజాభీవనం చిన్నాభిన్నమైపోయింది. కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొలది మృతుల సంఖ్య పెరిగిపోతుంది. శనివారం సాయంత్రం వరకు 1644 మంది మృతులను గుర్తించినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 139 మంది ఆచూకీ లభించడం లేదు. 3408 మంది గాయపడ్డారని తెలిపింది. వివిధ దేశాల నుంచి సహాయక సిబ్బంది, సామాగ్రి విమానాలు, నౌకల్లో మయన్మార్కు చేరుకుంటుంది. భూకంప తీవ్రత అధికంగా ఉన్న మయన్మార్లోని విధంగా భూకంప తీవ్రత మయన్మార్లో అధికంగా ఉంది. అక్కడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టుగా చూడవచ్చు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ నుంచి కూడా సహాయక చర్యలు అందిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ భూకంప తీవ్రత అక్కడ భారీగా అనేక రకాలుగా నష్టాలు సంభవించినట్టుగా చూడవచ్చు ఈ భూకంపం ద్వారా అన్నట్టుగా మనం ఇక్కడ వార్త బట్టి చూడవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు జీవితం సులభం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సూపర్ యాప్ తోటి ఇక్కడ ఈరోజు లాంచ్ అవుతుంది. యాప్ మొబైల్ యాప్. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ యాప్ తోటి కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ యాప్ రిలీజ్ చేసినట్ట కొత్తగా, దానికి సంబంధించి యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. G5 నవ్వుల పచ్చడి మజాకా సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మంత్లీ ప్యాక్ G5 యొక్క ప్రోగ్రామ్స్, అదేవిధంగా మంత్లీ ప్యాక్ 99 రూపీస్కి వస్తుందన్నట్టుగా G5 యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.